విశాఖపట్నం. గీతం యాజమాన్యానికి ప్రభుత్వం 5,000 కోట్ల ఆస్తులను దారదత్తం చేసిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పరిస్థితులు చూస్తా ఉన్నాం. ప్రముఖ సంస్థల పేర్లు చెప్పి ప్రభుత్వ భూమిని అప్పచెప్పినటువంటి పరిస్థితులు కూడా గడిచినటువంటి 20 మాసాలుగా చూసాం. ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే మన ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినప్పుడే ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ లేదు. ఇక మన కుటుంబమే దోచుకున్నా సరే ఎవరో అడగనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో వారి కుటుంబానికి సంబంధించినటువంటి గీతం సంస్థ నేరుగా 54 ఎకరాల 79 దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాజేయడానికి సిద్ధపడింది. రేపు కౌన్సిల్ సమావేశంలో దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని చేయడానికి అడుగులు వేస్తా ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ ఎజెండా అంశాన్ని తీస్తే తప్ప రేపు కౌన్సిల్ సమావేశం కూడా జరగనివ్వు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 54 ఎకరాలు ఈ రోజు మొదలైంది కాదు. గతంలో ఇదే కుటుంబానికి సంబంధించి ఇదే సంస్థకి 71 ఎకరాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95-2004 మధ్యలో 71 ఎకరాల్ని కేవలం 15 లక్షల రూపాయలకి మాత్రమే కట్టబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అదే 70 ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ భూమిగా ఉండుంటే 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద ఈ ప్రభుత్వానికి ఉండేది. అప్పుడు ఒక 70 ఎకరాలు, ఇప్పుడు ఒక 55 ఎకరాలు, మొత్తం కలిపి ఈ సంస్థ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో వారి అధికారంలో ఉండగా దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పక్కనే మీరు చూడండి, ప్రభుత్వ ఆస్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలు కేవలం 200-250 కోట్ల రూపాయలు పెట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప నిర్మాణాలు ఇక్కడ చేస్తే దీని మీద ఇదే స్థానంలో నించొని ఇదే ముఖ్యమంత్రి, ఇదే ఉప ముఖ్యమంత్రి, ఇదే ముఖ్యమంత్రి కొడుకు మన మీద ఆరోపణలు చేశారు. అది ప్రభుత్వ ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆస్తి కాదు. ఈ రోజు దీని ఎదురుగా కేవలం రోడ్డు మాత్రమే మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ప్రభుత్వానికి, ఈ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ ప్రభుత్వ భూమి, ఆ వెనక ఉన్నటువంటి 50 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈ రోజు ఇక్కడే 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని ఎవరు అడగడానికి లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు, మమ్మల్ని ఎవరు అడిగినా సరే నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి రీతిలో ఈ రోజు వ్యవహరిస్తా ఉంది. తప్పకుండా ఈ పోరాటాన్ని ఎంత వరకైనా తీసుకుని వెళ్తాం. ఒకవేళ కాకనే కాదు అని చెప్పి రేపు ఎలాట్ చేసినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి తీసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఇప్పటికే పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు గాని, లేదా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు గాని, స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు గాని, మధ్య శ్రీనివాసరావు గారు గాని అందరం కూడా కలిసికట్టుగా దీని మీద పోరాటం చేస్తా ఉన్నాం. రేపు కార్యక్రమంతో పాటు రేపు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి రానటువంటి కాలంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద కార్యాచరణ తీసుకుని ఒక్క గీతం సంస్థకే కాదు, రానటువంటి కాలంలో ఏ సంస్థకి, ఏ ప్రైవేట్ సంస్థకి, ఏ రియల్ ఎస్టేట్ సంస్థకి వారికి కావాల్సినటువంటి ఏ సంస్థకి ఇచ్చుకున్నా సరే దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికన్నా ఈ స్థానిక ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది, లేదా కనీసం సిట్టింగ్ జడ్జితోనన్న ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గీతం భూ కబ్జాని ఉద్దేశించి మన మధ్య శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సింది విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారికి, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్ గారికి, స్థానిక కోఆర్డినేటర్ గారు వైఎస్ఆర్ పార్టీ మధ్య శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్సీలు కుమ్మర్ వైబాబు గారు, వరద కళ్యాణి గారు, మాజీ విప్ ధర్మశ్రీ గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, తేనెల విజయ్ కుమార్ గారు, బాలరాజు గారు, ఇతర పెద్దలందరికీ
ఇక్కడ హాజరైన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే నుంచున్నామో ఇది మహాత్మా గాంధీ పేరు పెట్టి అడ్డంగా కబ్జా చేసిన కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ముందు నుంచున్నాం మనం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, వారి తనయుడు లోకేష్ గారి తోడలుడుగా ఉన్న విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చైర్మన్ గా ఉన్న గీతం యూనివర్సిటీ ఒక కబ్జా కోరు యూనివర్సిటీ లాగా ఇవాళ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎవరైనా 100 గజాలో 50 గజాలో ఆక్రమించుకోవడం చూస్తాం. కానీ ఇవాళ ఇక్కడ గీతం యూనివర్సిటీ సుమారు 150 ఎకరాలు ఆక్యుపై చేసుకుని, ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటుకి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, వల్లించేవన్నీ ప్రవచనాలు. తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక సాక్ష్యంలాగా కనిపిస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 71 ఎకరాలు, ఎకరం 18,000కి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేశాడు. 18 లక్షలకి, 18,000కి మొత్తం 15 లక్షలకి 71 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమి అని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ రోజు వీళ్ళ కోర్టుకెళ్లి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరి బాబు గారు సొమ్మని మీరు 100 ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ కట్టబెడుతున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం సూటిగా. అంటే మీ కుమారుడి తోడలుడు, మీ బావమరిది అల్లుడు కాబట్టి మీరు రాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం. ఒక పక్క 99 పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ, మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశాన్ని